హాయ్ చిల్డ్రన్. హాయ్ టీచర్. పెద్ద స్టూడెంట్స్ వచ్చారు ఈరోజు. ఓకే, ఈరోజు మనము మెదడుకు మేత పెట్టే ఒక స్టోరీ చెప్పుకున్నాం. ఆర్ యు రెడీ? ఓకే, దీంట్లో మీ పాత్రనే ఎక్కువ ఉంటుంది. ఈ స్టోరీలో మీరు ఆన్సర్ చేయాల్సింది ఉంటుంది. ఇప్పుడు నేను ఒక స్టోరీలో ఏం చెప్తున్నానంటే, ఒక అతను ఆయన దగ్గర పులి, మేక, గడ్డి వాము ఉంది. గడ్డి మోపు ఉంటుంది. మోపు అంటే తెలుసు, గడ్డి మోపు ఉంది. ఆ మూడింటిని పడవ దాటి, నది దాటి అవతలకి వెళ్ళాలనుకున్నాడు. మూడింటిని నేను పట్టుకొని తీసుకెళ్ళాలి. కానీ పడవతను ఏం చెప్పాడు, ఓన్లీ నీతో పాటుగా ఇంకొక దాన్ని మాత్రమే తీసుకుపోవడానికి ఈ పడవలో ప్లేస్ ఉంది, లేకపోతే పడవ నీటిలో మునిగిపోతుంది, వెయిట్ అంతకంటే మోయలేదు అని చెప్తాడు అతను, పడవ అతను. అంటే అప్పుడు ఆయన చాలా తెలివిగా ఆలోచించి చేశాడు. ఆ తెలివి ఏం ఆలోచించి ఉంటాడు అనేది మనందరం కలిసి ఇప్పుడు ఆలోచిద్దాం. ఎలా తీసుకెళ్ళగలిగాడు? ఫస్ట్ దేన్ని తీసుకెళ్తాడు? ఈయనతో పాటు దేన్ని తీసుకెళ్తాడు? అందరు మేకనే అంటారా? ఒక్కొక్కరిని అడగండి. నువ్వేమనుకుంటున్నావు? మేకనా? తీసుకుపోతే పులిని తీసుకుపోతే ఏమైతుంది? పులిని తీసుకెళ్ళలేడు. మరి గడ్డిని తీసుకెళ్తే ఏమవుతుంది? మేకని తినేస్తుంది. కాబట్టి ఆయన ఏం తీసుకుపోయాడు? ఫస్ట్ మేకని తీసుకుపోయాడు. మేకని తీసుకుపోయి ఏం చేశాడు? మేకను అక్కడ ఫస్ట్ వదిలేసి వచ్చాడు. మళ్ళీ ఏం చేసిండు? నెక్స్ట్ ఈసారి పులిని తీసుకెళ్ళాడు. పులిని తీసుకుపోయి అక్కడ వదిలేస్తే ఏమైంది? మరి అక్కడ రెండు పులి, మేక రెండు ఉన్నాయి. అప్పుడు ఎట్లా? పులి తినేస్తుంది కదా. అందుకని మళ్ళీ ఏం చేశాడు ఆయన? ఈసారి పులిని అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ మేకను తీసుకొచ్చేసాడు. మేకను తీసుకొచ్చేస్తే మరి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ దేన్ని తీసుకోవచ్చును? గడ్డి ఉంది కదా, గడ్డి ఉంది, మళ్ళీ మేక తినేస్తుంది. కాబట్టి ఏం చేశాడు? మేకని ఇక్కడ వదిలేసి ఈసారి గడ్డిని తీసుకెళ్ళాడు. అప్పుడు పులి, గడ్డి ఉంటే ప్రాబ్లం లేదు కదా, అందుకని ఆ గడ్డిని అక్కడ పెట్టేసి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. మళ్ళీ రిటర్న్ వచ్చి మేకని తీసుకెళ్ళాడు. మళ్ళీ మేకని తీసుకెళ్ళాడు. అందుకని ఇంకా ఎట్లా ఆలోచించాడు? చాలా బుర్ర ఉంది కదా, చాలా తెలివిగా ఆలోచించాడు. అయ్యో ఎట్లా ఏడుస్తూ కూర్చోలేదు, లేకుంటే ఇంకొక దాన్ని తప్పుగా నిర్ణయం తీసుకోలే కదా. సపోజ్ ఒకవేళ పులిని తీసుకుపోయి ఉంటే ఏమయ్యేది? మేక గడ్డిని తినేసేది. సరే తీసుకుపోతే పులి మేకని తినేసేది. కాబట్టి అలా కాకుండా ఆయన ఫస్ట్ మేకని తీసుకుపోయి మళ్ళీ రివర్స్ గా, ఇందులో అన్నిటికంటే ముఖ్య పాత్ర దేనికి ఉంది? తీసుకెళ్ళాక ఏం చేస్తాడు? మేకకుంది. మేకకి ఎక్కువ పాత్ర ఉంది. ఎందుకు? మేక ఎన్నిసార్లు తిరిగింది? 3 times. ఇక్కడికి అక్కడికి, ఇక్కడికి అక్కడికి మేకని మాత్రం తిప్పాడు. చాలా తెలివిగా ఆలోచించాడు కదా అతను. ఇది చాలా ఓల్డ్ స్టోరీ, మేము చిన్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు అనమాట కదా. కానీ ఇంకా కూడా ఎందుకు బాగా మరందరూ చెప్పుకుంటున్నారు ఈ స్టోరీని? తెలివిగా ఎలా ఆలోచించాలి, తెలివిగా ఆలోచించాలని ఉంది కాబట్టి ఇంకా చెప్పుకుంటున్నాం. మేము చిన్నప్పుడే చెప్పారంటే ఇప్పుడు కూడా ఇంకా మీ ఇంత చిన్న పిల్లలకు చెప్తున్నారంటే ఆ స్టోరీ ఎంత బాగుంది, ఎంత వాల్యుబుల్ స్టోరీ ఉంది కదా. స్మార్ట్గా ఆలోచించడం అనేది ఉంది. మన మెదడుకు కూడా, మెదడుకి ఏమొచ్చింది? మేత. అవునా? మెదడుకి మేత వచ్చింది ఈ స్టోరీలో. ఓకేనా? మీకు నచ్చింది ఈ స్టోరీ? ఓకే, బాయ్ బాయ్. మరి subscribe, share and comment. Thank you all. Thank you all. Love you all. చెప్పండి అందరూ ఒకసారి లవ్ యూ ఆల్ చెప్పండి. Love you all. ఓకే టీచర్ ఇంకా స్టోరీ చెప్తా.